హాయ్ అండి. నమస్తే అండి. ఈ బడ్జెట్ ఏపీకి అమరావతికి నిధులు, పోలవరంకి నిధులు, అదే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకి నిధులు మంజూరు చేసుకోగలిగారు బాబు గారు ఢిల్లీ బడ్జెట్ నుండి. ఇప్పుడు ఇండియన్ బడ్జెట్లో రాష్ట్రానికి ఇంత ప్రాముఖ్యత రావడం అంటే చంద్రబాబు గారి వల్లే అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఏమంటారు దీన్ని? ఈ బడ్జెట్ గురించి ఏం చెప్తారు మీరు? ఈ బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో గత 10 ఏళ్ల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి అరాకొరా మాత్రమే ఇస్తున్నారు. కానీ ఫస్ట్ టైం ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ఎంతో ప్రాముఖ్యత చూపించి నిధులు ఇవ్వడం జరిగింది. అన్ని రంగాల్లో మీరు ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, స్పెషల్ ప్యాకేజెస్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, అమృత్ స్కీమ్ అని ఉంటుందండి, పట్టణాల డెవలప్మెంట్కి సంబంధించి దానికి కావచ్చు, వీటన్నిటికీ నిధులు కేటాయించడం జరిగింది. అంటే దీని వెనకాల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కృషి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో 5 ఏళ్ళు ఏ విధంగా కష్టపడ్డారో చూసాం. 2014 నుంచి 19 వరకు. అప్పుడు కొంచెం చేయూత తక్కువ ఉన్నా కానీ ఈయన తన కష్టం మీద తీసుకొని వచ్చాడు. కానీ గత 5 ఏళ్లలో అది ఎక్కడ రాష్ట్రం గురించి కంటే స్వప్రయోజనాల గురించే ఎక్కువగా చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూస్తే అనేక సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించావయ్యా అంటే తన బాబాయ్ కేసు గురించి, తన సొంత కేసుల గురించి, ఈ విధంగా కేసుల గురించే చూసుకునేవాడు. ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి అడగలేదు. పోలవరంకి ₹1 తేలేకపోయాడు. అదేవిధంగా కొత్తగా ఏమి తీసుకొని రాకపోయాడు ప్రాజెక్ట్ ఏం తెలియదు. అమరావతిని అయితే అసలు పూర్తిగా నాశనం చేసేసారు. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తా, నా చివరి రక్త బొట్టు వరకు ఈ తెలుగు నేలకు అంకితం చేస్తా, ఈ ఆంధ్రప్రదేశ్ కోసం నా జీవితం అంకితం, ఇంకా నేను 24 గంటలు పనిచేసి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెడతాను ఎన్నికల ప్రచారం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఒకటే చెప్పింది, ఇది నా కోసం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఈ చంద్రబాబు పని చేస్తాడు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా పొత్తు పెట్టుకున్నారు, అఖండ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేశారు రాష్ట్రంలో. అదేవిధంగా కేంద్రంలో కూడా కీ రోల్గా, కింగ్ మేకర్గా చంద్రబాబు నాయుడు గారు ఉండడం జరిగింది. అదేవిధంగా కింగ్ మేకర్గా అయిన తర్వాత ఆయన రాష్ట్రంలో మీరు చూస్తే ఎవరన్నా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఢిల్లీకి వెళ్తారు ఎక్కడైనా మిగతా రాష్ట్రాల్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అన్ని సమీక్షా సమావేశాలు, అన్ని రకాల అధికారులతో, అన్ని శాఖల వాళ్ళతో సమీక్షా సమావేశాలు పెట్టాడు రాష్ట్రంలో. రాష్ట్రంలో పెట్టుకొని ఒక రిపోర్ట్ తీసుకున్నాడు. ఆ రిపోర్ట్ తీసుకొని తర్వాత ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్ళేది కూడా ఏదో ఆషామాషే కాదు, 2-3 రోజులు అక్కడ ఉండి ప్రతి ఒక్క శాఖతో ఎవరెవరితో ఉంది, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిశాడు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కలిశారు, అదేవిధంగా ఏంటంటే నీటిపారుదల జలజీవన్ శాఖ మంత్రిని కలిశారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి, హోంమంత్రిని కలిశారు, ప్రధానమంత్రిని కలిశారు, ఆర్థిక మంత్రిని కలిశారు, ఈ విధంగా పెట్రోలియంకి సంబంధించి ఆ శాఖ మంత్రితో కలిశారు. ఈ విధంగా అన్ని శాఖల మంత్రులతో కలిసి ఏం చేశాడు, రాష్ట్రానికి వీళ్ళు ఇక్కడ సమీక్షా సమావేశాలు తీసుకుని అన్ని వాళ్ళకి చెప్పాడు బడ్జెట్ ముందు. ఈ విధంగా బడ్జెట్కి గత వారం రోజుల ముందు కూడా వెళ్ళి కేంద్ర హోంమంత్రికి ఒక నివేదిక ఇచ్చి, ఆర్థిక మంత్రికి మెసేజ్ పంపించి, మన మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఉండే వాళ్ళతో ఫాలో అప్ పెట్టి, ఈయన వచ్చేసిన తర్వాత వాళ్ళని ఫాలో అప్ పెట్టాడు. అంటే నార్మల్గా వచ్చేసి ఇది ఫాలో అప్ పెట్టి ఈ ఎంపీకి ఈ శాఖ దగ్గరికి వెళ్ళాలని ఫాలో అప్ పెట్టి ఈరోజు ఇన్ని నిధులు సాధించుకోగలిగాడు. ఇక్కడ ఆయన ఒకటే, ఆయనకి రాష్ట్రం ముఖ్యం. అందుకోసమని ఈరోజు చూస్తే నిధులు ఎట్లా తెప్పించాడంటే అండి, ఏ పథకం ద్వారా అయితే వాడగలుగుతాం ఆ పథకాల ద్వారా అన్నింటిలో మీరు చూస్తే ఉత్తరాంధ్రకి స్పెషల్ ప్యాకేజ్ తెప్పించుకున్నారు, రాయలసీమకు స్పెషల్ ప్యాకేజ్ తెప్పించుకున్నారు, ప్రకాశం జిల్లాకి స్పెషల్ ప్యాకేజ్. అంటే రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, ఈ ప్రకాశం జిల్లా. ఇక్కడే చూస్తే ఏంటంటే 8 జిల్లాలకి ఇక్కడే స్పెషల్ ప్యాకేజ్ వచ్చేసింది. ఇంకా మిగిలినది ఏంటంటే మిగిలిన జిల్లాలకి చెన్నై టు విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్. చెన్నై టు విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే మధ్యలో గోదావరి జిల్లాలు వస్తాయి, అదేవిధంగా మన కృష్ణా గుంటూరు జిల్లాలు వచ్చేస్తాయి. అదేవిధంగా హైదరాబాద్ టు బెంగళూరు అన్నారు. ఈ మధ్యలో ఏంటంటే హైదరాబాద్ టు బెంగళూరు అంటే కర్నూలు, అనంతపురం ఇవన్నీ కవర్ అయిపోతాయి. అంటే ఈ విధంగా స్పెషల్ ప్యాకేజెస్ తీసుకున్నారు. అదేవిధంగా నీళ్ళకి, విద్యుత్కి, రోడ్లకి, హైవేలకి స్పెషల్గా నిధులు కేటాయించుకున్నారు. ఇవే కాకుండా అండి అమరావతికి ప్రత్యేక సాయం కింద కొంచెం నిధులు అమృత్ స్కీమ్ ద్వారా తీపించుకున్నారు. రాష్ట్రానికి ఇన్ని నిధులని కేటాయించుకునే విధంగా చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఆయన ఒకే మాట చెప్పాడు, నేను పోలవరం పూర్తి చేయడానికి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని. ఈరోజు పోలవరం కోసం త్వరితగిన పూర్తి చేస్తామని కేంద్ర బడ్జెట్లో చెప్పడం జరిగింది. అంటే ఇది నిజంగా ఒక గర్వకారణమైన విషయం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో దశాబ్దాల కోరిక ఈరోజు నెరవేరబోతూ ఉంది. తెలుగు నేలకి పోలవరం పూర్తి కాకపోవడం నిజంగా ఒక ఆంధ్రుడిగా చాలా గర్వంగా ఉంది. ఏంటంటే స్వప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుడు ఉంటే ఏ విధంగా ముందుకెళ్తామో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపించారు. నిజంగా ఆయన ఏ రోజు ఆయన స్వప్రయోజనాలు, ఈరోజు రాష్ట్రానికి వచ్చిన నిధులు చూస్తూ ఉంటే నిజంగా ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి. చాలా గర్వంగా ఉంది. మన రాష్ట్రం అభివృద్ధి ముందు తలుచుకుంటూ ఉంటే, ఎందుకంటే ఫస్ట్ బడ్జెట్ అండి ఇది. ఫస్ట్ బడ్జెట్లోనే ఈ విధంగా తీసుకొని రాగలిగారంటే మిగిలిన బడ్జెట్లలో కూడా ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఖచ్చితంగా నెంబర్ 1గా నిలబడుతుందని, చంద్రబాబు నాయుడు గారు పడ్డ కష్టానికి ఫలితం రాబోతుందని చూస్తుంది. ఇక్కడ మనం దీని గురించి చూస్తే అండి, ప్రత్యేకంగా దేనికి ఎంతెంత వచ్చాయి మనం బడ్జెట్లో అని పాయింట్ టు పాయింట్ చూస్తే అండి, పోలవరం పూర్తికి ఆర్థికంగా సహాయం చేస్తా అన్నారు. అదేవిధంగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లా ప్రత్యేక ప్యాకేజ్. ఆ ప్రత్యేక ప్యాకేజ్ ఏంటంటే అక్కడ పరిస్థితులను బట్టి ఒక్కొక్క జిల్లాకి ఇంత ప్యాకేజ్ అని ఇస్తారండి. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి, హైదరాబాద్ టు బెంగళూరు పారిశ్రామిక అభివృద్ధి, హైదరాబాద్ బెంగళూరు మేజర్ సిటీస్ మధ్యలో అంటే ఆల్మోస్ట్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ అన్ని కవర్ అయిపోతాయి. విశాఖ చెన్నై పారిశ్రామిక నోడల్కి ప్రత్యేక సాయం చేస్తా అన్నారు. విశాఖ చెన్నై అంటే హోల్ ఓవర్ కోస్టల్ మొత్తం కవర్ అయిపోతుంది. ఆ విధంగా చేశారు. కోపర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలు బట్టి, కోపర్తి అనేది మనకి ఇక్కడ ఉంది. కోపర్తి, ఓర్వకల్లు ఏంటంటే మన రాయలసీమలో ఉంది. ఈ 2 ప్రాంతాలకి ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ రాయలసీమను అసలు ఇంకా తిరుగులేని ఇన్ని రోజులు రాయలసీమ అంటే వెనుకబడినాడు, ఇంకా నుంచి ముందున్న రతనాలసీమగా మారబోతూ ఉంది. అదేవిధంగా విశాఖ చెన్నై కారిడార్ కోపర్తికి, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఓర్వకల్లుకి నిధులు ఇస్తారని చెప్పారు. అదేవిధంగా నీరు, విద్యుత్, నీరు అంటే నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, మళ్ళీ ఏంటంటే ప్రతి ఇంటికి కుళాయి అని ఒక హామీ ఇచ్చారు. ఆ హామీకి సంబంధించి నిధులు కావచ్చు, విద్యుత్ అంటే సబ్ స్టేషన్లకు కావచ్చు, సోలార్ ఉంటుంది కదా, ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కావచ్చు. రైల్వే ఇప్పుడు మనం చూస్తే రైల్వే జంక్షన్ విశాఖకు కావచ్చు, సంథింగ్ మన రాష్ట్రంలో ఉండే రైల్వే ప్రాజెక్ట్స్ కన్నిటికీ స్పెషల్గా నిధులు కేటాయిస్తాను. రోడ్లు ప్రాజెక్టులు అంటే ఇన్ఫ్రా, హైవేస్ కావచ్చు, ఈ చిన్న పల్లెల్లో సీసీ రోడ్లు కావచ్చు, వీటికి స్పెషల్గా నిధులు కేటాయిస్తాం. విభజన చట్టంలో ఉన్న ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రాజెక్టు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మేము స్పెషల్గా తీసుకుంటూ ఉన్నామని చెప్పి కేంద్ర బడ్జెట్లో చెప్పడం జరిగింది. అంటే ఇది నిజంగా రాష్ట్రానికి ఒక పండుగ రోజు అనేది చెప్పుకోవచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పడ్డ కృషికి ఈరోజు ఫలితం రాబోతుంది. ఈరోజు కింగ్ మేకర్ అని, గతంలో మేము అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండేటప్పుడు నేను పుట్టలేదండి. అటల్ బిహారీ వాజ్పేయి గారు తొలిసారి ప్రధాని అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు 1999లో అంటే నేను చూడలేదు, నేను అప్పుడు పుట్టను కూడా పుట్టలేదు. వేరే పెద్దలు చెప్తే వినేవాడిని. నాకు 2004 అప్పుడు నేను చిన్నపిల్లవాడిని, 3-4 పిల్లలు, నాకు తెలియదు. కానీ ఈరోజు బాబు గారు అంటున్నారు కదా 1995 CBN ఈజ్ బ్యాక్ అని చెప్పి, ఈ రోజు నిజంగా ఆ విధంగా ఆయన చూపిస్తూ ఉన్నారు. కేంద్రంలో ఈ విధంగా చక్రం తిప్పి ఇన్ని నిధులు తీసుకొని రావడం అంటే ఆషామాషి కాదు. ఒక ప్రత్యేక కృషి, చొరవ చూపించి ఈరోజు రాష్ట్రం కోసం ఆయన పడ్డ తపన అర్థమవుతూ ఉంది. ఈరోజు ప్రత్యర్థులందరూ రాజకీయ విమర్శలు చేస్తున్న పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడ్డ కష్టం చూడండి. ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క రూపాయి బాబు గారి కష్టం మీద వచ్చింది. ఆయన ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కావచ్చు, ఎక్కడెక్కడ ఏ నిధులు తీసుకొని రావాలని ఈయన ఇచ్చిన రిపోర్ట్ల వల్ల వాళ్ళు అలకేట్ చేశారు. ఈరోజు ఉత్తరాంధ్రకి స్పెషల్ ప్యాకేజ్, ప్రకాశం, రాయలసీమ స్పెషల్ ప్యాకేజ్ అంటే ఈ నీళ్ళు ఇచ్చిన వినతుల వల్ల. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్కి ఇంత ఇవ్వండి, మీ దగ్గర ఇన్ని ఉన్నాయి, ఈ శాఖ ద్వారా మాకు ఇంత అలకేట్ చేయండి అని ప్రత్యేకంగా చేపించుకున్నాడు చూడండి. అంటే ఆయనకి ఎంత పట్టుందో చూడండి రాష్ట్రం పైన కావచ్చు, ఎక్కడెక్కడ నుంచి నిధులు రాబట్టుకోవాలని ఆ ఫాలో అప్ పెట్టడం కావచ్చు, మన ఎంపీలని మంత్రుల్ని పంపించడం కావచ్చు, అక్కడ మంత్రులతో ఫాలో అప్ చేసుకోవడము. బడ్జెట్ వచ్చే వరకు ప్రతి క్షణం మన ఎంపీలను అక్కడ ఎవరో ఒకరు రోజు కలుస్తూ, మీరు చూస్తూ ఉంటే మా తెలుగుదేశం పార్టీకి ఉండే 16 మంది ఎంపీలని ప్రతిరోజు ఎవరో ఒకరి దగ్గర కేంద్ర మంత్రి దగ్గరికి పంపించేవాడు, పంపిస్తూ ఫాలో అప్ పెట్టాడు. అదే విధంగా ఇక్కడ నుంచి మంత్రులు కూడా ఒకరోజు పయ్యావల కేశవ్ గారు వెళ్తే, ఒకరోజు వచ్చి నిమ్మల రామానాయుడు గారు బీసీ జన్, ప్రతి ఒక్కరు వెళ్తూ తీసుకుని, నిన్న కూడా నిమ్మల రామానాయుడు గారు బడ్జెట్ ఈ రోజు వస్తుందంటే నిన్న కూడా అక్కడే ఉండి మాట్లాడంటే చూడండి ఎంత ఫోకసింగ్ గా అక్కడి నుంచి రాబట్టుకున్నాడు. అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కృషి చేస్తూ ఉన్నారు, నిధులు తెప్పించుకున్నారు. ఖచ్చితంగా ఈ నిధులతో ఖచ్చితంగా రాష్ట్రం ముందుకెళ్తుందని భావిస్తున్నాను. ఒక ఆంధ్రుడిగా, ఒక తెలుగువాడిగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలి, ఇది ఇంకా అభివృద్ధి చెందాలి. ఇటు రాష్ట్ర బడ్జెట్, ఇటు కేంద్ర బడ్జెట్ రెండు డబుల్ ఇంజిన్ సర్కార్తో కలిసి ముందుకెళ్ళాలి, రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం. విజనరీ చంద్రబాబు గారు చాలా రకాలుగా ఆయనకున్న పట్టు, అంటే అభివృద్ధి మీద ఆయనకున్న జిజ్ఞాస, పట్టుని ఆధారం చేసుకొని ఇవన్నీ సాధించుకొస్తున్నారు. అలాగే మంత్రుల్ని అలర్ట్కేట్ చేస్తున్నారు వర్కులు, సెంట్రల్ నుంచి నిధులు తేవటానికి. సో వీటినన్నింటినీ మీరు కూలంకషంగా పరిశీలిస్తే గత ప్రభుత్వంలో మంత్రివర్గం, ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో మంత్రివర్గం, ఈ రెండింటికి ఎటువంటి కంపారిజన్ ఇవ్వగలరు? ఒక లైన్లో చెప్తానండి. సమర్థుడి చేతిలో ఉంటే వాడు ఎంతటి వాడినైనా సమర్థుడిగా చేయగలుగుతాడు. అసమర్థుడి చేతిలో ఎంత గొప్పవాడు ఉన్నా కానీ వాడిని పనికిమాలిన వాడిగా చేయగలుగుతాడు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కూడా ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్ర, వీళ్ళంతా రాజకీయంగా చాలా అనుభవజ్ఞులు. వీళ్ళు మంత్రులుగా చేయకపోయి ఉండొచ్చు, రాజకీయంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు. కానీ వాళ్ళనంతా ఏం చేశాడు? కక్ష సాధింపులకు వాడాడు, అదేవిధంగా బూతులు తెప్పించడానికి వాడాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో చాలామంది తొలిసారే మంత్రులు.
ఇప్పుడు టీజీ భరత్ గారు ఫస్ట్ టైం మినిస్టర్, అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు ఫస్ట్ టైం మినిస్టర్, పయ్యావుల కేశవ్ ఫస్ట్ టైం మినిస్టర్, అనితా గారు ఫస్ట్ టైం మినిస్టర్. ఇలాంటి వాళ్ళు ఫస్ట్ టైం మినిస్టర్స్ ఉన్న వాళ్ళని తన రాజకీయ చాకచక్యంతో ఒక అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు తనలా తీర్చిదిద్దుతున్నాడు. ఒక మంచి నాయకుడు, ఒక మంచి లీడర్స్ క్రియేట్ చేస్తాడు. ఆ విధంగా ఈరోజు వీళ్ళందరినీ ఫస్ట్ టైం మినిస్టర్లు అయినా కానీ వాళ్ళని క్రియేట్ మంచిగా చేసి వాళ్ళకి ఎలా నేర్పించి మీరు ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా వెళ్ళాలని ఒక డైరెక్షన్ చూపించి వాళ్ళ చేత మంచి పనులు చేసేదానికి వాళ్ళని పనితనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మీరు ఈ విధంగా అప్డేట్ చేసుకొని వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ వాళ్ళని ఒక మంచి నాయకులుగా, ఒక మంచి మంత్రులుగా తయారు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళని అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ ఉన్నాడు, రాష్ట్రానికి మంచి చేయడం కోసం ఉపయోగిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గతంలో కక్ష సాధింపుల కోసం బూతులు తిట్టించడం కోసం వాడాడు. ఇది దీంట్లో తేలిపోయింది కదండి. అనుభవజ్ఞులైన వాళ్ళని వాడుకోకపోవడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ టైం వాళ్ళని కూడా అనుభవజ్ఞులుగా తయారు చేసి వాళ్ళ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది ఒక అనుభవజ్ఞుడికి, విజనరీకి, ఒక నేరస్తుడికి, ఒక నాయకుడికి ఉండే తేడా. నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు లాగే పనిచేస్తారు. ఇప్పుడు మీరు ముందు చూస్తారు కదా, ఇప్పుడు మంత్రులనే చూసాం, రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యేలను కూడా నీ నియోజకవర్గంలో ఎందుకు అవ్వలేదు, నువ్వు ఎందుకే ఫాలో అవ్వట్లేదు అని వాళ్ళు కూడా పరుగులు పెట్టిస్తాడు. అందరూ పని చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కూడా ఒకటే, నేను ఒక్కడనే చేస్తాను, క్యాబినెట్ ఒకటే పనిచేస్తాను కాదు, అందరం కలిసి పనిచేయాలి. మనందరం కలిసి పనిచేస్తే రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పాడు. అదేవిధంగా ఒక కంబైన్డ్గా ఈరోజు ఎంపీలు, మినిస్టర్లు, అది ఎమ్మెల్యేలు అందరూ కోఆర్డినేషన్తో ఈరోజు చేసుకున్నారు. బడ్జెట్లో చూస్తే ఎంత మంచిగా వచ్చాయి చూశారు కదా. దీన్ని ఇంకా అభివృద్ధి, ఇంకా ముందుకు తీసుకున్న ఇంకా ప్రతి ఒక్క కార్యక్రమంలో అంటే అందరూ ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ అందరూ కలిసి, అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ అధికారులు కంబైన్డ్గా కలిసి వర్క్ చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి అనేది మనం చేయగలుగుతాం అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అందరం కలవాలి, 5 ఏళ్ళు కలిస్తేనే పిడికలు అవుతుంది. అదేవిధంగా అందరూ అధికారులు కానుంచి ప్రజలు అందరూ భాగస్వామ్యం అయితేనే మన రాష్ట్రం ముందుకెళ్తుందని భావించి ఆ విధంగా పరిపాలన చేస్తూ అమరావతి అభివృద్ధి చెందితే, ఈయన చేతిలో చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి చెందితే అమరావతి ఒక క్యాపిటల్ మాత్రమే కాదు, దానివల్ల రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రానికి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఒక అద్భుతమైన ప్లాన్ అమరావతి. దాదాపు 65,000 ఎకరాలతో నిండబోతున్న అమరావతి క్యాపిటల్, అది రాజధాని. నేను ఒకటి చెప్తానండి, నాట్ ఓన్లీ అమరావతి అండి, చంద్రబాబు నాయుడు గారి విజన్ ని మీరు పూర్తిగా గమనించినట్లయితే ఆయన అమరావతి ఒక రాజధాని, రాష్ట్రానికి మధ్యలో ఒక భాగం, ఒక రాజధానికి ఒక మాస్టర్ ప్లాన్ పెట్టుకో ఉన్నాడు. దాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు. దానితో పాటు ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తాడు, రాయలసీమని అభివృద్ధి చేస్తాడు. ఈ రోజు కూడా మీరు బడ్జెట్లో చూడండి, అమరావతికి వచ్చిన నిధులు వేరు, అమృత్ పథకం ద్వారా వచ్చిన నిధులు వేరు. ప్రతి ఒక్క రంగానికి అంటే విద్యుత్తుకి వీరుగా, అదేవిధంగా నీటిపారుదలకు, రైల్వేకి విడిగా, ఉత్తరాంధ్రకి స్పెషల్ ప్యాకేజ్, రాయలసీమకి స్పెషల్ ప్యాకేజ్. అంటే ఇక్కడ చూడండి ఆయన విజన్ ఏంటంటే టోటల్ ఆంధ్ర డెవలప్ అవ్వాలి, అమరావతి జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు మీరు చూస్తే గతంలో కూడా 2014-19 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి పెట్టారు. ఒక రాయలసీమ వాసిగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఆటోమొబైల్ కియా లాంటి కంపెనీలు తీసుకొని అనంతపురంలో పెట్టాడు, రాళ్లసీమగా ఉండేదాన్ని కార్లసీమగా మార్చాడు. అదేవిధంగా కర్నూలులో వచ్చి ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాడు. అదేవిధంగా సోలార్ పార్క్ పెట్టాడు, ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కుల్లో ఒకటి మన కర్నూలులో ఉంది. మెగా సీడ్ పార్క్ తీసుకొని వచ్చాడు, ఇండస్ట్రియల్ కారిడార్కి భూములు కేటాయించి ఇవన్నీ చేశాడు. అదేవిధంగా కడప జిల్లాలో చూస్తే మీరు టూరిజం హబ్గా చేశాడు. అక్కడ ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి సీనిగి పంటలు ఇవి పండుతాయండి, అరటి పంటలు అవుట్ కోసం డ్రిప్ ఇచ్చి ఇవన్నీ చేశాడు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో వచ్చి మొబైల్ తయారయ్యే కంపెనీలు కావచ్చు, శ్రీ సిటీని కావచ్చు, వీటిని డెవలప్ చేశాడు. అంటే ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క విధంగా డెవలప్ చేశాడు. అదేవిధంగా మీరు ఉత్తరాంధ్రలో తీసుకుంటే ఆక్వాన్ డెవలప్ చేశాడు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఇక్కడ మత్స్యకారులు అక్కడ దాన్ని డెవలప్ చేశారు. అదేవిధంగా విశాఖపట్నం నుంచి ఒక ఐటీ హబ్గా, ఒక టూరిజం హబ్గా డెవలప్ చేయాలని పరిశ్రమలు తీసుకొచ్చి మిలీనియం టవర్స్ కావచ్చు, మిడ్టెక్ జోన్ కావచ్చు, ఇలాంటివన్నీ తీసుకొని వచ్చారు. అంటే అమరావతి పాటికి అమరావతి జరుగుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పరిశ్రమలు పెడతారు. ఆ పరిశ్రమలు పెట్టడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా రాష్ట్రం మొత్తం, ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పెషలిస్టులు ఉంటాయి. మధ్యలో మిడిల్ ఆఫ్ ది స్టేట్ క్యాపిటల్, ఆ స్టేట్ క్యాపిటల్లో కూడా ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఆ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విధంగా ఆయన ప్రభుత్వం నడుస్తూ పోతుంది. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఆ రోజు రాష్ట్రం మొత్తం మీద 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు. అంటే ప్రతి ఒక్క ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఉన్నారు. అది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా విష ప్రచారం చేస్తారు, అమరావతిని చేస్తున్నాడు లేదా రాయలసీమ ఉత్తరాంధ్రని. అది కాదు, అందరినీ సమానంగా చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందరికీ క్యాబినెట్లో కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరికీ సమానంగా నిధులు కేటాయించి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే
మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు కేంద్రం నుంచి నిధులు రావడం కూడా జరిగింది. ఖచ్చితంగా రేపు కూడా భవిష్యత్తులో ఇదే విధంగా ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు అదే విజన్తో వెళ్తారు. ప్రతి ఒక్కరు దీనికి సహకరించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇప్పుడు అభివృద్ధి చెందితే అందరూ బాగుపడిపోతే నా పోట్లేరని కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుపడతారు. ఏంటంటే అది సర్వసహజం, అడ్డుపడతారు. అలాంటి అడ్డుపడే వాళ్ళని అడ్డు తొలగించుకొని మనం చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తే ఖచ్చితంగా రాష్ట్రం ముందుకెళ్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.